ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ ఇన్స్టాగ్రామ్ వీడియో చూడండి, తర్వాత దీనికి వచ్చిన కామెంట్స్ చదువుదాం. లెట్స్ గో. పిల్లల్ని ఎలా చూసుకుంటే ఒకసారి అడగండి చెప్తారు. మెస్ ఇన్ఛార్జ్ ఫుడ్ టైంకి రాకుంటే కొడుతున్నారని కూడా అక్కడ విద్యార్థులు చెప్తున్నారు. పరిస్థితి కొడుతున్నారా? కొడుతురు సార్. ఎవరు కొట్టిరు? సారే కొట్టింది సార్. చెప్తున్నారు కదా అండి, సార్ కొట్టిరు అని లైవ్ లో ఎప్పుడు కొట్టాం రా. పాపం రిపోర్టర్ పోయినాక వాడి పరిస్థితి ఏంటో. ఏం గుండెరా వాడిది, ఆ గుండె బ్రతకాలి. దెబ్బతిన్న స్టూడెంట్ నుంచి వచ్చే శ్వాస విమల్ కన్నా భయంకరంగా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నిజం మాస్టర్. పాములు పట్టేవాడు పాము కాటుకు చనిపోయినట్లు ఉంది. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. పాపం వాడికి డైలీ ఎగ్ ఇవ్వట్లే అనుకుంటా. పర్సనల్ రివెంజ్ తీసుకున్నాడు పిల్లగాడు. నాకు భయం అవుతుందిరా. సార్ ఇన్నర్ వాయిస్. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మనకైతే ఈ హాస్టల్స్లో ఫుడ్ ఎలా ఉంటుందో అండ్ టైంకి కరెక్ట్గా వస్తుందో రాదో మనకైతే తెలియదు. బట్ మనం కరెక్ట్గా టైంకి 3 పూటలు తింటున్నామంటే అది మన అమ్మ నాన్న దయ వల్లనే. కానీ ఫుడ్ టైంకి రావట్లే అంటే ఈ కొట్టడం ఏంటో.